వెస్ట్ బెంగాల్ పేరు వినగానే చాలా మందికి మమతా బెనర్జీ గారే గుర్తుకు వస్తారు. ఎందుకనగా గత 12 సంవత్సరాలుగా ఆ రాష్ట్రానికి ఆమె కంటిన్యూగా సీఎంగా ఉన్నారు. సో దీంతో బీజేపీ, కాంగ్రెస్ లాంటి నేషనల్ పార్టీస్ అనేవి వెస్ట్ బెంగాల్లో సోలోగా పవర్లోకి రావడం అనేది చాలా కష్టం. బికాస్ మమతా బెనర్జీని తన సొంత రాష్ట్రంలో ఓడించడం అనేది అంత ఈజీ అయిన విషయం కాదు. అయితే ఈ మాట విన్నప్పుడు అందరికీ ఆమె అంత సిన్సియర్ పాలిటిక్స్ అక్కడ చేస్తుందా అనే డౌట్ ప్రతి ఒక్కరికి వస్తుంది. కానీ ప్రస్తుతం వెస్ట్ బెంగాల్లో జరిగిన దారుణమైన సంఘటన అనేది దేశమంతా బయటపడింది. అదేంటంటే వెస్ట్ బెంగాల్లోని మమతా బెనర్జీ పార్టీకి చెందిన నాయకులు సందేశ్ ఖలీ దగ్గరలో ఉన్న ఒక చిన్న గ్రామంలోని అక్కడి ట్రైబల్ మహిళలపైన ఎన్నో నెలలుగా వాళ్లపైన అత్యాచారాలు చేస్తూ వాళ్ళని టార్చర్ చేస్తున్నారు. అలాగే అక్కడ ఉన్న అడవి ప్రజల భూములను లాక్కొని ఆ భూముల్లో చెరువులుగా చేసి చేపలు వేసి వాటిని చేపల చెరువులుగా మార్చి బిజినెస్లు చేసుకుంటున్నారు. వారికి అడ్డం చెప్పిన మగవారిని దారుణంగా కొడుతూ వారి ఆడవారిపైన అత్యాచారాలు చేస్తూ అక్కడ ఉన్న ఆ ట్రైబల్ ప్రజలకి నరకాన్ని చూపిస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ విషయం అనేది బయటికి వచ్చి ఎంత సీరియస్ అయిందంటే ఎన్సీఎస్సీ అనగా నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ కాస్టెస్ అనే రాజ్యాంగ సంస్థ వెస్ట్ బెంగాల్లో సందేశ్ ఖలీకి వెళ్లి అక్కడ ఉన్న ఆడవారిపైన జరుగుతున్న దారుణాలు చూసి వెంటనే ఆ రాష్ట్రమైన వెస్ట్ బెంగాల్లో ఆ ప్రభుత్వాన్ని రద్దు చేసి ఆ రాష్ట్రంలో అతి వెంటనే ప్రెసిడెంట్ రూల్ పెట్టాలని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి రిక్వెస్ట్ చేసింది. అంతేకాదు అలాగే అక్కడి దారుణాలను చూసిన వెస్ట్ బెంగాల్ హైకోర్టు అండ్ సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా అలాగే నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్స్ కూడా ఆ సంఘటన పైన చాలా సీరియస్ గా ఉన్నాయి. అయితే ఈ దారుణమైన సంఘటనలన్నింటికి కారణమైన వ్యక్తి పేరు షేక్ షాజహాన్. ఇతను అక్కడి కాంగ్రెస్ లీడర్స్ లో ముఖ్యమైన వ్యక్తి. అయితే ఈ వ్యక్తిని ఇప్పటికీ కూడా అక్కడి ప్రభుత్వం పట్టుకొని అరెస్టు చేయలేదు. ఇక మరోవైపు దీనిపైన స్పందించిన వెస్ట్ బెంగాల్ సీఎం అయిన మమతా బెనర్జీ ఈ సంఘటనని కావాలనే బీజేపీ నాయకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆమె చెప్తున్నారు. కానీ అసలు దీని వెనుక చాలా భయంకరమైన ఒక స్టోరీ ఉంది. అసలు ఆ స్టోరీ అనేది ఏంటి? మరో 3 నెలల్లో అక్కడ ఎలక్షన్స్ అనేవి వస్తున్న ఈ సమయంలో ప్రస్తుతం బెంగాల్లో ప్రెసిడెంట్ రూల్ పెట్టేంత సంఘటనలు ఏం జరిగాయో ఈ వీడియోలో మీకు పూర్తిగా చెప్పబోతున్నాను. లెట్స్ స్టార్ట్ అవర్ టుడేస్ ఎపిసోడ్. అసలు ఈ సంఘటన అనేది ముందుగా ఎలా స్టార్ట్ అయిందంటే తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అనగా టీఎంసీ తరపున ఎలక్షన్స్ లో వెస్ట్ బెంగాల్లో 2011లో మమతా బెనర్జీ గారు సీఎం అయ్యారు. అలా ఆమె 2011 నుండి 2024 వరకు దాదాపు 12 ఏళ్లు ఆ రాష్ట్రానికి ఆమె కంటిన్యూగా ముఖ్యమంత్రిగా ఉన్నారు. అయితే మమతా బెనర్జీ గారు సీఎం గా ఉన్న ఈ 12 సంవత్సరాలలో ఆమె హయాంలో మంచి పనులతో పాటు చెడ్డ పనులు కూడా జరిగాయి. వాటిలో ముఖ్యమైనవి కొన్ని స్కామ్స్. ఆ స్కామ్స్ ఏంటంటే ఎస్ఎస్సీ రిక్వైర్మెంట్ స్కామ్, కోల్ స్కామ్, క్యాటల్ స్మగ్లింగ్ స్కామ్, అలాగే శాండ్ స్కామ్, ఇలాంటి అనేక స్కామ్స్ జరిగాయి. అయితే అందులో అతి ముఖ్యమైన ఈ స్కామ్ రేషన్ స్కామ్ కూడా ఒకటి. ఈ రేషన్ స్కామ్ అనగా ప్రభుత్వం ప్రతి నెల మనందరికిచ్చే రేషన్ ని ఎలా తీసుకుంటామో అదే విధంగా సేమ్ వెస్ట్ బెంగాల్లో కూడా వాళ్ళ ప్రజలందరికీ తక్కువ ధరకే రేషన్ సరుకులు ఇస్తుంది. సో మమతా బెనర్జీ గవర్నమెంట్ లోని ఒక మినిస్టర్ అయిన జ్యోతి ప్రియ మాలిక్ ఈ సరుకులను ప్రజలకు ఇస్తున్న వాటిలో కొంత భాగాన్ని ఆపి వాటిని తీసుకెళ్లి ఓపెన్ షాప్స్ లో ఎక్కువ ధరకి అమ్మడం స్టార్ట్ చేశారు. అలా చాలా సంవత్సరాలుగా ఈ స్కామ్ అనేది జరుగుతూనే ఉంది. అలా దాదాపు 10,000 కోట్ల రూపాయల దాకా ఇలా ఈ రేషన్ స్కామ్ అనేది జరిగింది. దాంతో ఈ స్కామ్ మీద ఈడీ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశాక తృణమూల్ కాంగ్రెస్ పార్టీ మినిస్టర్ అయిన జ్యోతి ప్రియ మాలిక్ తో పాటుగా అతని పార్టీలోని మరికొందరు నాయకుల పేర్లు ఇన్వెస్టిగేషన్ లో తెలిసాయి. అయితే ఆ స్కామ్ లో షేక్ షాజహాన్ అనే వ్యక్తి కూడా ఉన్నాడు. అయితే ఈ వ్యక్తి ఎవరంటే వెస్ట్ బెంగాల్లోని నార్త్ 24 పారాగానస్ అనే ఒక జిల్లా ఉంది. అయితే ఆ జిల్లాలోనే సందేశ్ ఖలీ అనే ఒక ట్రైబల్ విలేజ్ లోని షేక్ షాజహాన్ అనే వ్యక్తి ఈ పార్టీకి చెందిన ఒక పెద్ద నాయకుడు మరియు ఒక పెద్ద గూండా. అయితే ఈడీకి చెందిన కొందరు ఆఫీసర్స్ రేషన్ స్కామ్ గురించి ఇతన్ని అదుపులో తీసుకుని విచారించడానికి సందేశ్ ఖలీ అనే విలేజ్ కి వెళ్లారు. కానీ ఈ విషయం తెలిసిన షేక్ షాజహాన్ వెంటనే భారీగా రౌడీలను తెచ్చుకొని వారిని ఇంటి దగ్గరికి కూడా రానివ్వకుండా ఆ ఆఫీసర్స్ ని తరిమికొట్టి ఆ తర్వాత అతను వేరే చోటికి పారిపోయాడు. అయితే ఈడీ ఆఫీసర్స్ అక్కడ ఉన్న ఆ చుట్టుపక్కల అతని గురించి తెలుసుకోగా వారికి అప్పుడే తెలిసింది ఆ షేక్ షాజహాన్ అనే వ్యక్తి చాలా పవర్ఫుల్ అని. అతను దాదాపు కొన్ని వందల మంది రౌడీలను పోషిస్తూ ఆ సందేశ్ ఖలీ అనే సిటీని చాలా సంవత్సరాలుగా తన కంట్రోల్లో పెట్టుకుని దాంట్లో అతను అక్కడి ప్రజల్ని పాలిస్తున్నాడని ఆ ఈడీ ఆఫీసర్స్ కి తెలిసింది. ఇక ఆ ఆఫీసర్స్ తిరిగి వెనక్కి వెళ్లిపోయే ముందు ఒక్కసారిగా అక్కడ ఒక సంఘటన జరిగింది. ఆ సంఘటన ఏంటంటే ఆ ఊర్లోని మహిళలంతా చేతిలో కర్రలు పట్టుకుని ఈడీ ఆఫీసర్స్ దగ్గరికి వచ్చి ఆ ఆఫీసర్స్ తో మీరు ఎలాగైనా ఆ షేక్ షాజహాన్ ని అలాగే అతని దగ్గర ఉన్న ఆ రౌడీలను అరెస్ట్ చేసి మమ్మల్ని కాపాడండి అని అధికారుల కాళ్లపైన పడి ఆ మహిళలు ప్రతిమలాడుతున్నారు. అయితే దాని వెనుక ఉన్న కారణం ఏంటంటే ఈ షేక్ షాజహాన్ అనే వ్యక్తి అలాగే అతని దగ్గర పనిచేసే రౌడీలు వీరందరూ కలిసి ఆ ఊరి ట్రైబల్ ప్రజల దగ్గర ఉన్న వారి భూములు అక్రమంగా లాక్కొని అందులో చేపల చెరువులు, రొయ్యల చెరువులు వేస్తున్నారు. వారికి
తనకి అడ్డు చెప్పిన మాట వినని మగవారిని కొడుతూ ఆడవారిని భయపెట్టి మరీ లైంగికంగా వేధిస్తున్నారని ఆ ఊరి మహిళలు ఈడీ ఆఫీసర్స్ ముందు భారీగా ధర్నా చేయడం మొదలుపెట్టారు. అయితే అప్పుడే సెంట్రల్ గవర్నమెంట్ కి అర్థమైంది ఈ షేక్ షాజహాన్ చేసింది రేషన్ స్కామ్ ఒకటే కాదు, ఆ ఊర్లో అతను ఏదో పెద్ద తప్పే చేస్తున్నాడని వారికి అర్థమైంది. ఇక దీంతో ఈ విషయాన్ని నేషనల్ మీడియాకి అలాగే ఆడవాళ్ళని ఎస్సీ ఎస్టీలని కాపాడే రాజ్యాంగ సంస్థలకి తెలియజేశారు. వీళ్ళు అక్కడికి వెళ్లి ఆ ఊరిలోని మహిళలని ఇంటర్వ్యూ చేశాక అప్పుడు అసలు ఆ ఊర్లో ఏం జరుగుతుందనే విషయం అందరికీ అర్థమైంది. ఆ మహిళలు చెప్పింది వింటే ఆ నాయకులను ఉరితీసిన తప్పు కదని అందరికీ అర్థమైంది. అయితే ఆ మహిళలు చెప్పింది ఏంటంటే షేక్ షాజహాన్ అలాగే అతని దగ్గర ఉన్న రౌడీలు ప్రతిరోజు ఆ ఊర్లో ఉన్న ప్రతి ఇంటికి వెళ్లి అక్కడ అందంగా ఉన్న మహిళలకి అలాగే అమ్మాయిలకి గన్స్ చూపించి మరి వారి యొక్క పార్టీ ఆఫీస్ కి బలవంతంగా లాక్కెళ్లి అక్కడ దారుణంగా అత్యాచారాలు చేస్తున్నారు. ఈ దారుణాన్ని ఆడపిల్లల భర్తలైన తల్లిదండ్రులైనా చూస్తూ ఉండాలకని ఎవరు కూడా ఈ షేక్ షాజహాన్ కి అలాగే అతని వెనుక ఉన్న ఉత్తమ్ సర్దార్ అండ్ సిబు ప్రసాద్ అజార్ కి ఎవరు ఎదురు తిరగకూడదు. ఒకవేళ ఎవరైనా వారికి ఎదురు తిరిగితే వారిని దారుణంగా కొట్టి హింసిస్తారు. సో దాంతో వారెవరూ కూడా వారికి ఎదురు చెప్పకుండా అక్కడ వారు ఎంత దారుణంగా ఆడవారిపైన దారుణాలు జరిపినా అందరూ చూస్తూ ఉండిపోయేవారు. అలాగే వారిపైన ఉన్న భయంతో ఏ ఒక్కరూ కూడా పోలీస్ స్టేషన్ కి వెళ్లి కంప్లైంట్ కూడా ఇవ్వలేదు. ఒకవేళ కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తిని వారు చంపేస్తారన్న భయంతో అందరూ ఏం జరిగినా అక్కడ చూస్తూ ఉండిపోయారు. అందుకే అక్కడ జరిగే ఈ దారుణాలు బయట ప్రపంచానికి తెలియలేదు. అయితే ఇప్పుడు వారంతా పోలీసుల ముందుకు వచ్చి ఈ విషయాన్ని చెప్పడానికి కారణం ఆ టైంలో అక్కడ షేక్ షాజహాన్ అనే వ్యక్తి ఆ ఊర్లో నుండి పారిపోయాడు. ఒకవేళ కనుక అతను అక్కడే ఉండి ఉంటే ఇప్పటికి కూడా అక్కడ ఏం జరుగుతుందో అనే విషయం ఎవరికీ కూడా తెలిసి ఉండేది కాదు. సో చివరగా ఈ షేక్ షాజహాన్ వ్యక్తి ఊరి నుండి పారిపోయాక ఊరి జనమంతా కలిసి పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఎలాగైనా వారిని అరెస్టు చేయమని గొడవలు ధర్నాలు చేయడం స్టార్ట్ చేశారు. అయితే ఈ విషయం ఒక్కసారిగా తెలియడంతో అక్కడ ఉన్న బెంగాలీ బీజేపీ నాయకులు ఆ ఊరి ప్రజలకి సపోర్ట్ ని చేసి ఈ విషయాన్ని నేషనల్ మీడియా వరకు తీసుకెళ్లారు. అయితే ఇక్కడి నుంచే అసలైన కథ స్టార్ట్ అయింది. ఈ దారుణమైన సంఘటన గురించి తెలిసిన వెంటనే ఎన్సీఎస్సీ అలాగే నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ లాంటి రాజ్యాంగ సంస్థలకి చెందిన ఆఫీసర్స్ అంతా కలిసి ఆ సందేశ్ కలి అనే విలేజ్ కి వెళ్లి అక్కడ అసలు ఏం జరుగుతుందో అనే విషయాన్ని వారు పూర్తిగా తెలుసుకున్నారు. అంతేకాదు వారి వద్దకు స్వయంగా వెస్ట్ బెంగాల్ గవర్నర్ కూడా ఆ ఊరికి వెళ్లి అక్కడ జరిగిన దారుణాలను స్వయంగా తెలుసుకుని షాక్ అయ్యానని అక్కడి అత్యాచారాలకు గురైన మహిళలకు న్యాయం జరిగేలా చేస్తానని ఆయన అఫీషియల్ గా స్టేట్మెంట్ ని ఇచ్చాడు. ఎన్సీఎస్సీ నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ కాస్టెస్ అనే రాజ్యాంగ సంస్థ అక్కడ పూర్తి ఇన్వెస్టిగేషన్ చేసి వెంటనే అక్కడ ప్రెసిడెంట్ రూల్ పెట్టాలని గవర్నర్ కి రిక్వెస్ట్ చేసింది. అయితే ఇదంతా చూస్తున్న అక్కడి వెస్ట్ బెంగాల్ సీఎం అయిన మమతా బెనర్జీ ఈ విషయం పెద్దది కాకముందు ఆమె వారి పార్టీకి చెందిన ఆ నాయకులకే సపోర్ట్ చేసింది. అసలు అక్కడ అలాంటి సంఘటనలు ఏం జరగలేదని, ఒకవేళ జరిగి ఉంటే అక్కడ ఉన్న పోలీస్ స్టేషన్ లో ఒక్క కేసైనా నమోదయ్యేదని, మా పైన కావాలనే అపోజిషన్ పార్టీస్ ఇలా చేస్తున్నాయని కవర్ చేయడానికి ప్రయత్నించింది. కాకపోతే ఈ ఇష్యూ అనేది ఆ చిన్న ఊరు నుండి గవర్నర్, హైకోర్టు అండ్ సుప్రీంకోర్టు దాకా వెళ్లడంతో సింపుల్ గా మమతా బెనర్జీ దీని వెనుక ఉన్న వారిని అరెస్టు చేసి జైల్లో పెడతామని ఆమె అనౌన్స్ చేసింది. కానీ ఇది ఇక్కడితోనే ముగిసిపోలేదు. ఈ విషయం పైన కలకత్తా హైకోర్టు అనేది చాలా సీరియస్ గా తీసుకుని సందేశ్ కలి అనే ఊర్లో సెక్షన్ 144 ను విధించి ఆ ఊర్లో ఉన్న మహిళల మీద ఎలాంటి అఘాయిత్యాలు జరగకుండా ఎక్స్ట్రాగా సెక్యూరిటీని పెట్టడంతో పాటు వితిన్ 1 వీక్ లో అక్కడ జరిగిన సంఘటన మీద కంప్లీట్ ఇన్వెస్టిగేషన్ చేసి పూర్తి రిపోర్ట్ ని హైకోర్టుకి ఇవ్వాలని గవర్నమెంట్ కి ఆర్డర్ ని ఇచ్చింది. అయితే మనం ఇప్పటిదాకా వెస్ట్ బెంగాల్లో జరుగుతున్న ఈ సమస్య గురించి మాట్లాడుకున్నాం. కానీ ఇప్పుడు దీని వెనుక ఉన్న రాజకీయాల గురించి మాట్లాడుకుందాం. వెస్ట్ బెంగాల్ కు దాదాపు 12 సంవత్సరాలుగా మమతా బెనర్జీ గారే ముఖ్యమంత్రిగా ఉంటూ వస్తున్నారు. అయితే ఆమె ఇలా కంటిన్యూగా ఎలా సీఎం గా ఇన్ని సంవత్సరాలు ఉంది? ఆమె అంత పవర్ఫుల్ లీడరా లేదా సిన్సియర్ లీడరా? అలాగే ఆమె పవర్ లో ఉన్నప్పుడు అసలు బెంగాల్లో ఎలాంటి తప్పులు జరగలేదా అంటే నో. మమతా బెనర్జీ కూడా అందరిలాంటి పొలిటీషియనే అండ్ ఆమె టైంలో కూడా ఎన్నో స్కామ్స్ జరిగాయి. వాటి గురించి మనం వీడియో స్టార్టింగ్ లోనే చెప్పుకున్నాం. అయితే మరి ఈమెనే కంటిన్యూగా ఇలా 12 సంవత్సరాలు బెంగాల్ కి సీఎం ని చేశారనే డౌట్ మీకు వచ్చే ఉంటుంది. దీనికి కారణం ఆమె మాస్టర్ మైండ్ తో బెంగాల్లో ప్లే చేసిన పొలిటికల్ స్ట్రాటజీనే కారణం. ఆ స్ట్రాటజీ ఏంటంటే వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ ఎంత పెద్ద లీడర్ అయినా కూడా ఆమె ఎప్పుడు ఒక సాధారణ మహిళలాగా కనిపిస్తుంది, అలాగే మాట్లాడుతుంది. ఆమె ఎప్పుడూ కూడా సాధారణ మహిళగా డాటర్ ఆఫ్ బెంగాల్ గా చెప్పుకుంటారు. ఇదంతా ఆమె సింపతి కోసం మాత్రమే ప్లే చేసిన స్ట్రాటజీ. అయితే ఒక మహిళ అయిన మాత్రాన సింపతి ఏంటనేగా మీ డౌట్. అయితే సింపుల్ గా చెప్తా వినండి. వెస్ట్ బెంగాల్లో 3,70,00,000 మంది మహిళా ఓటర్స్ ఉన్నారు. ఈ సంఖ్య అనేది అక్కడి టోటల్ ఓటర్స్ సంఖ్యలో 49%. సో ఆమె గేమ్ అనేది చాలా సింపుల్. మహిళా ఓటర్స్ మొత్తాన్ని ఆమె తన వైపు తిప్పుకొని ఆమె కంట్రోల్లో పెట్టుకుంటే మిగిలిన వారి నుండి కొంచెం సపోర్ట్ వచ్చినా తనే ఈజీగా గెలిచి
చేసి సీఎం అయిపోతుంది. అందుకే ఈ ప్లాన్ తోటే వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ లాంచ్ చేసిన ప్రభుత్వ పథకాలలో ఎక్కువ పథకాలు మహిళలకే ఉపయోగపడేలా ఉంటాయి. ఎగ్జాంపుల్, మమతా బెనర్జీ ఆ రాష్ట్రంలో తెచ్చిన పథకాలైన కన్యశ్రీ, రూపశ్రీ లాంటి 200 పైగా పథకాలనేవి ఆడవారికి ఉపయోగపడేలా ఉండేవే. సో తన మాస్టర్ మైండ్ గేమ్ తో ఆమె గత 12 సంవత్సరాలుగా ఇలానే చేస్తుంది. అంతేకాక వచ్చే ఎలక్షన్స్ లో కూడా ఆమె ఇదే మాస్టర్ ప్లాన్ ని వాడబోతుంది. ఇప్పుడు ఆమె ఇలా ఇన్ని సంవత్సరాలుగా ఎలా గెలుస్తూ వస్తుందో మీకు క్లియర్ గా అర్థమైందనుకుంటా. కాబట్టే ఇక్కడ నేషనల్ పార్టీస్ అనేవి ఎంత ట్రై చేసినా, ఎన్ని ఉచిత పథకాలు ఇచ్చినా కూడా అక్కడి ప్రజలకి ఈ లోకల్ ఫీల్ ముందు అవేమీ పనిచేయవు. అందుకే నేషనల్ పార్టీస్ అయిన బీజేపీ, కాంగ్రెస్ లాంటి పార్టీస్ బెంగాల్లో జరుగుతున్న అనేక తప్పులను అక్కడ ప్రజలకి తెలిసేలా చేస్తున్నారు. దీంతో అయినా అక్కడి ప్రజలు మారి ఆమెను గెలిపించకుండా చేస్తారని. కానీ దీనిని కూడా మమతా బెనర్జీ తిప్పికొట్టే గేమ్ ప్లే ని చూపించే ప్రయత్నం చేసింది. కానీ ఈసారి మమతా బెనర్జీ ప్లాన్ అనేది ఈ సందేశ్ కలి విషయంలో పనిచేయలేదు. ఎందుకంటే విషయం పెద్దగా అయి నేషనల్ మీడియాకి వెళ్లడంతో ఆమె సైలెంట్ గా క్రిమినల్స్ ని అరెస్ట్ చేసి జైల్లో పెడతామని చెప్పారు. ఇలా మమతా బెనర్జీ ఆ క్రిమినల్స్ కి సపోర్ట్ చేసి ఆ అమాయకపు ట్రైబల్ ప్రజల్ని ఇబ్బంది పెట్టడం ఎంతవరకు కరెక్టో మీరే చెప్పండి. అధికారం చేతిలో ఉంటే ఏమైనా చేయవచ్చు అనుకునే ప్రతి ఒక్కరికి ఏదో ఒక రోజు వారు చేసిన పాపం అనేది ఖచ్చితంగా కర్మ రూపంలో తిరిగి వారికే బుద్ధి చెప్పుతుంది. సో ఇక్కడ కూడా అదే జరిగింది. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే జస్ట్ లైక్ చేయండి. మీరు ఈ వీడియో లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది మరికొంతమందికి చేరుతుంది. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.